ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలైన వర్గాలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం, చాలా పండుగ రోజు. ఎందుకంటే ఒక మనిషికి పెడతానంటే సంతోషం, కొడతానంటే భయం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల బీసీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, భయంతో బతికినరు, బాధతో బతికినరు, అవమానంతో బతికినరు. ఇవాళ 70 ఏళ్ల స్వతంత్ర భారతం లోపల బీసీలను కేవలం ఓటు బ్యాంక్ అన్నటువంటి ఉపయోగించుకున్నట్టు ఈ ప్రభుత్వాలు బీసీల బ్రతుకులు చిత్రవదనం చేసినాయి. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వచ్చే ముందే చెప్పింది ఈ రాష్ట్రం లోపల బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా, మైనార్టీ వర్గాలు కూడా అందరూ సంతోషంగా ఉండే విధంగా మేము 6 గ్యారంటీలతో మేము ముందుకు వస్తున్నామని చెప్పేసిన ఆ వాగ్దానం ఫలితంగానే ఇవాళ బీసీ జనగణన. అసలు బీసీ జనగణన అంటేనే ఇవాళ దీపావళి కావచ్చు, దసరా కావచ్చు, రంజాన్ కావచ్చు, క్రిస్మస్ అన్ని పండుగలు కలుపుకొని చేసుకునే ఒక పండుగ రోజు ఇవాళ బీసీలకు. ఎందుకంటే ఈ దేశం లోపల బీహార్లో మాత్రమే ఈ యొక్క కులజనన జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. మన తెలంగాణ లోపల మన రేవంత్ అన్న నాయకత్వం లోపల మరి బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్ననే ప్రకటించారు అసెంబ్లీ వేదికగా ఈ రాష్ట్రం లోపల అన్ని వర్గాలు ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాటి కులగణన చేసి వాళ్ళకి విద్యలో కావచ్చు, మరి రాజకీయ రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, మరి వాళ్ళకి జరుగుతున్న అసమానతలను రూపుమాపేందుకు తప్పకుండా రిజర్వేషన్లు పెంచాలంటే ఈ కులగణన అనేది అవసరము. తప్పకుండా కులగణన పెంచుతామని చెప్పేసి నిన్న చెప్పడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా చాలా సంతోషకర విషయం. ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఇవాళ మనం పండుగ వస్తే ఏదో ఒక రకంగా మనం సంతోషాన్ని పంచుకుంటాం. ఇవాళ పండుగ అందరి పండుగ. ఈ పండుగ సందర్భంగా మా రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మా మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ గారికి మరి అందరికీ కూడా జలాభిషేకం. మొన్ననే మా దోస్తు కాశీకి పోయించిండు, ఒత్తొత్త గంగాజలం పట్టుకొచ్చిండు. ఆ గంగాజలంతో ఇవాళ మా రేవంత్ అన్నకు గంగాజలంతో జలాభిషేకం చేయడం జరిగింది. జలాభిషేకం అంటే ఈ సృష్టికి మొత్తానికి కూడా మరి ప్రాణాధారమైనటువంటి నీరు. ఆ జలంతో ఆ జలాభిషేకం చేసినాము. మా సంతోషాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు కూడా ఈ వచ్చే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా మరి పట్టభద్రుల ఎలక్షన్లు కావచ్చు, తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల బీసీలకు ఏనాడు 6,000 కోట్లకు మించి మరి బడ్జెట్ కేటాయించలేదు. బడ్జెట్ కేటాయించినా కూడా ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అవన్నీ వాళ్ళు పేపర్లు చూడడానికి, పేపర్లు చదువుకోవడానికి, టీవీలు చూడడానికి తప్ప మరి మనకు ఒరిగింది ఏం లేదు. బీసీలు అన్యాయం అయిపోయారు. ఆఖరికి మన ఎలక్షన్ స్టంట్ తోటి బీసీలను మోసం చేయడానికి మోసేతికి బెల్లం రాకిచ్చి ఊరికొక్కరిద్దరికి ₹1,00,000 భిక్ష వేసిర్రు. అంటే బిచ్చగలకంటే అధ్వానం అయిపోయింది ఇలా బీఆర్ఎస్ పాలన లోపల బీసీల పరిస్థితి. వాటన్నిటి కూడా మరి దాటుకుంటూ ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి మరి ప్రభుత్వం ఇవాళ బీసీలకు ఒక బీసీ కులగణన చేసి అన్ని రంగాల లోపల న్యాయం చేస్తామని చెప్పడం అనేటువంటిది మా యొక్క బీసీలందరి తరపున, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల తరపున, మహబూబాబాద్ పట్టణ ప్రజలందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలుస్తాం.